ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, నేను వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 9 వచనం. Psalm 118 and verse 9. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. It is better to trust in the Lord than to put confidence in princes. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి గత 4 నెలలుగా దేవుడు మనల్ని కాపాడినారు. మరి నూతన నెలలో ప్రవేశింపజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. తిరిగి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాసము, నీ నమ్మకము ఎవరి మీద ఉంది? ఒకవేళ ఈ లోక సంబంధముగా మనుషుల మీద ఉన్నట్లయితే అది కొంతవరకు మనకు మేలు చేస్తుందేమో, కానీ మరి జీవముగల దేవుని మీద, మన రక్షించినటువంటి దేవుని మీద మన ఆశ్రయము, మన నమ్మకం ఉన్నట్లయితే అది మనకు, మన కుటుంబాలకు నిత్యము క్షేమం అండి. కాబట్టి సత్యం గుర్తించి దేవుని ఆశ్రయంగా చేసుకుందాం. మన కుటుంబాల్లో మేలు పొందుకున్నాం. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు, విడివాడు ఎడబాయినవాడు. కాబట్టి ఎలాంటి స్థితిలోని ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే మీరు, మీ కుటుంబాలు ఎంతో మేలు, ఆశీర్వాదం చూస్తారు. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు ప్రభువు తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు, నా కొరకు చూపెట్టినారమ్మా. మరి ఆయన ఎద్దకొద్దామా, మేలు చూద్దామా? అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తుల దేవుడు, సర్వోన్నతమైన దేవుడు అయినప్పటికీ కూడా ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి యొద్ద నివాసం చేస్తానన్న దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నారనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. తిరిగి నాయన మీ శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినారు. అందుని బట్టి మీకు వందనాలు. మనుషులను నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రభువా, ఎన్నోసార్లు వారిని వీరిని నమ్ముకుని వీటి మీద మా దృష్టి ఉంచి నష్టపోయినాం, మేలు చూడలేకపోయినాం, శాంతి సమాధానం కోల్పోయినాం నాయన. అయితే ఉదయకాల సమయంలో తిరిగి మాతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే మాకు మేలు కలుగుతుంది, ఇంకా మా జీవితాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి మిమ్మల్ని నమ్ముకుని, మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క మనస్సును మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచండి ప్రభువా. నేటి దినాల్లో ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, మనిషికి చెప్పుకోలేని సమస్యలు, వీటన్నిటికీ ప్రభువా మార్గము, పరిష్కారము, జ్ఞానము మీ వద్దనే ఉన్నది. కాబట్టి మీ వైపు చూసి ప్రతి ఒక్కరు కూడా నెమ్మది పొందుకోవడానికి, శాంతి సమాధానం పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, కుటుంబాల్లో దేవా జయం చూడడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.